హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ద బూట్ని అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సంజయ్ దత్ హీరోగా మరియు ప్రొడ్యూసర్గా వ్యవహరించిన సినిమా ద బూట్ని. ఈ సినిమాకి సిద్ధాంత్ సచ్దేవ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మౌని రాయ్ మరియు పాలక్ తివారీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక కాలేజీలో ఒక లవ్ ట్రీ ఉంటుంది. దానిపైనే ఒక ఆడదెయ్యం కూడా ఉంటుంది. అయితే ఎవరైనా చెట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళ లవ్ గురించి కోరుకుంటే అవి జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఒకరోజు హీరో ఆ చెట్టు కిందకు వెళ్ళి తమ ప్రేమ గురించి చెప్పుకోగా ఆ చెట్టుపై ఉన్న దెయ్యం స్వయంగా బయటకు వచ్చి అతను ప్రేమించడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆ దెయ్యాన్ని వదిలించుకునేందుకు స్పెషలిస్ట్ సంజీవ్ బాబాని పిలుస్తారు. ఈ నేపథ్యంలో సంజీవ్ బాబాయ్ ఆ దెయ్యాన్ని వదిలించాడా లేదా, ఇంతకా దెయ్యం ఆ చెట్టు పైన ఎందుకుంది, ఇప్పటి వరకు ఆ దెయ్యం ఎంతమందిని ప్రేమించింది, ఆ దెయ్యానికి సంజీవ్ బాబాయ్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. దర్శకుడు రొటీన్ స్టోరీ లైన్నే ఎంచుకున్నాడు హర్రర్ కేటగిరీలో. దాంతోపాటు తను స్క్రీన్ ప్లే విభాగంలో కూడా కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. సినిమా మొత్తం ఒక సింగిల్ లైన్ పంచులతో కామెడీ డైలాగులతో సాగుతూ రొటీన్ సినిమా లాగానే అనిపిస్తుంది. ఒక్కోసారి చాలా బాగా చిరాకు వస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. ఎందుకురా బాబు ఈ సినిమా మనం చూస్తున్నాం అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అంతలా ఈ సినిమా చూసే వాళ్ళకి ఆ విధమైన ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పాలక్ తివారీ కొంచెం బెటర్గా కనిపిస్తుంది ఈ మూవీలో. సంజీవ్ బాబాగా చేసిన సంజయ్ దత్ ఓకే అనిపిస్తాడు. మౌని రాయ్ తన క్యారెక్టర్ అంతగా ఆకట్టుకోదు. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్ అవ్వలేదు. మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు కూడా ఓకేగా ఉన్నాయి. బీజిఎం కూడా అంతగా ఏమి ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేయలేదు. ఎడిటింగ్ వర్క్ ఇంకా బాగా చేసి ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. విజువల్స్ కొంచెం బాగున్నాయి ఈ సినిమాలో. ఓవరాల్గా మీరు ఒక హర్రర్ మూవీ లవర్స్ అయితే, సంజీవ్ దత్ సినిమాలు మీకు బాగా ఇష్టమైతే ఈ సినిమాని ఒకసారి చూడండి. మిగిలిన వాళ్ళకి ఎలా చూసినా కూడా ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఒకవేళ ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.